రామ్ గోపాల్ వర్మ మన ఇండియన్ సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్, లెజెండరీ డైరెక్టర్. ఆర్జీవీని ఇన్స్పిరేషన్గా తీసుకొని మన తెలుగు చిత్ర పరిశ్రమలో పూరి జగన్నాథ్, కృష్ణవంశీ, తేజ ఇలా అనేక మంది డైరెక్టర్స్ పెద్ద పెద్ద సినిమాలు తీశారు, సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ అయ్యారు. సినిమా ఫీల్డ్లో మాత్రమే కదండి, బయట అవుట్ సైడ్ సినిమా ఫీల్డ్ కూడా చాలామంది రామ్ గోపాల్ వర్మని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఉన్నత స్థాయిలోకి వెళ్ళారు. ఎందుకంటే ఆర్జీవీ ఫిలాసఫీ, ఆర్జీవీ పర్స్పెక్టివ్ టోటల్ డిఫరెంట్. అంతే ఆర్జీవీ ఇంటర్వ్యూస్ కూడా చాలామంది పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు. ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది ఆర్జీవీకి. ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ ఫిల్మోగ్రఫీ చూసుకుందాం. శివాతో మొదలుకొని గోవింద గోవింద, అనగనక ఒక రోజు, క్షణక్షణం. ఇక హిందీలో చూసుకుంటే రంగీలా, కంపెనీ, సత్య, ప్రతి ఒక్క మూవీ కూడా ఒక ట్రెండ్ సెట్టర్. మనోజ్ బాజ్పేయి లాంటి నేషనల్ స్టార్స్ కూడా ఆర్జీవీని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. ఆర్జీవీ అంటే తమకు ప్రాణం అని చెప్పి చెప్తూ ఉంటారు మనోజ్ బాజ్పేయి లాంటి వాళ్ళు కూడా. కానీ ఒకప్పుడు ఆర్జీవీకి ఉన్న క్రెడిబిలిటీ ఇప్పుడుందా అంటే లేదని చెప్పుకోవాలి. దానికి కారణం ఆర్జీవీకి సంబంధం లేని అనేక విషయాల్లో ఆయన వేలు పెట్టడమే. కోర్స్ ఆర్జీవీ కొన్ని కాంట్రవర్షియల్ మూవీస్ తీశారండి. రక్త చరిత్ర తీశారు, చాలా మంచి మూవీ. అలానే లక్ష్మీస్ ఎన్టీఆర్ తీశారు. సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా ఆర్జీవీని పెద్దగా ఎవరు ఏమనలేదు. అప్పుడు టీడీపీ గవర్నమెంటే ఉంది, కానీ ఆర్జీవీని ఏమనలేదు పెద్దగా. దాని తర్వాత ఆయన అమరాజ్యంలో కడపరెడ్లు అని చెప్పి చాలా సినిమాలు తీశారు, చాలా కాంట్రవర్సీ మూవీస్ తీశారు. కరోనా టైంలో పవన్ కళ్యాణ్ మీద కూడా ఒక సెటారికల్ మూవీ తీశారు. అప్పుడు కూడా కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డిస్సాటిస్ఫాక్షన్ తెలిపినా కానీ ఆయనపై పెద్ద ఎత్తున నిరసనలు అయితే తెలపలేదు. కానీ దాని తర్వాత ఎలక్షన్స్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆర్జీవీ వ్యవహరించిన తీరు చాలామందిని డిసప్పాయింట్ చేసింది. చాలామంది ఫ్యాన్స్ని, ఎస్పెషల్లీ కూటమి ఫ్యాన్స్కి ఆగ్రహం తెప్పించింది. నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్పై ఆర్జీవీ పెట్టిన మార్ఫింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి, అందరికీ తెలిసిన విషయమే. దాని తర్వాత ఆర్జీవీ డిలీట్ చేశారు రీసెంట్గా. ఓకే, అదంతా సినిమాలు తీసుకున్నారు, బాగానే ఉంది, అదంతా ఓకే. కానీ తనకి సంబంధం లేని విషయంలో అనవసరంగా మార్ఫింగ్ ఫోటోలు పెట్టి ఆర్జీవీ చిక్కుల్లో చిక్కుకున్నాడని చెప్పుకోవాలి. ఒకప్పుడు అలాంటి కల్ట్ మూవీస్, మంచి టెక్నికల్ స్ట్రాంగ్ ఉన్న మూవీస్ తీసిన ఆర్జీవీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం నిజంగా ఆర్జీవీ ఫ్యాన్స్కి అయితే తీవ్ర బాధకు గురి చేస్తుంది. సో రైట్ నో ఆర్జీవీ అరెస్ట్ అవుతాడా లేదా అనే ఊహాగానాల నడుమ ఆర్జీవీ ఎక్కడో పరారైపోయాడు, దాక్కున్నాడని చెప్పి ఇలాంటి వార్తలన్నీ కూడా ఆర్జీవీ ఫ్యాన్స్ని తీవ్రంగా కలిసి వస్తున్నాయండి. మేబీ ఏపీ గవర్నమెంట్, ఏపీ పోలీసులు ఆయన అదుపులోకి తీసుకొని విచారించవచ్చు, దాని తర్వాత అరెస్ట్ చేయవచ్చు, అదంతా ఒక ఎత్తు. అయితే ఒకప్పుడు అలాంటి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్స్ తీసిన ఆర్జీవీ మళ్ళీ కంబ్యాక్ ఇవ్వలేడా అని చెప్పి చాలామంది ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి ఆర్జీవీ ఫ్యూచర్లో ఎలాంటి టర్న్ తీసుకుంటారు.